నువ్వు బైబిల్ చదివే వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు బాప్టిజం తీసుకున్న వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు ప్రభుబల్లో పాల్గొంటున్న వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు ప్రతి ఆదివారము చర్చికి వెళ్తున్న వ్యక్తివై ఉండొచ్చు. అయినప్పటికీ నీలో ఆ ఖాళీ స్థితి అనేది మాత్రం అలానే ఉండిపోవచ్చు. దానికి గల కారణం ఇవన్నీ నువ్వు ఆచారబద్ధంగా చేస్తున్నావే తప్ప దేవునితో నువ్వు కలిగి ఉండవలసిన రిలేషన్షిప్ అనేది, ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేవి దేవునితో నీకు సరైన రీతిగా నువ్వు మెయింటైన్ చేయకపోవటం వలన ఒక రిలీజియస్ పర్సన్గానే నువ్వు మిగిలిపోతావు. ఉపవాస ప్రార్థన నిన్ను రిలీజియస్ పర్సన్గా నిలిచిపోయే విధంగా ఉంచదు, యేసయ్యతో రిలేషన్షిప్లోకి నిన్ను నడిపిస్తుంది. అవును, ఒక రిలేషన్షిప్ అనేది చాలా శక్తివంతమైనటువంటి కార్యము. రిలీజియన్ వితౌట్ రిలేషన్షిప్ కెన్ బి డెడ్లీ. ఒక మహత్తరమైనటువంటి బలమైన భీకరమైన గొప్ప కార్యాలని ఈ రోజుకి కూడా దేవుని యొక్క సార్వత్రిక సంఘం చూడలేకపోవటానికి గల కారణంలో ప్రధానమైన కారణం ఒక రిలీజియస్ పర్సన్గానే